Okay. Again, that arrested person's rights will be protected by the state by way of giving bail. And another reason for granting bail is, if we don't give the bail to the accused and he confined and detained, whether legally or illegally, how can he take the defense of his case? In bailable cases, courts grant bail for the purpose to ready his case and collect the evidence and facts which are support to his case. So based on these reasons, courts and police officers grant bail to the accused. But what are the rules governed under CRPC for the granting of bail will be followed by the accused unless and until he not complete that rules, he never get the bail, which means bail is a right, but paying proper security, providing surety or bond, which are directed by the courts as per CRPC under sections 440 to 450, that is administrative prospect of the bail. But as per that rules, the accused can be applied for the bail and granted by the courts or police officers. And coming to I will discuss today, because it is a demo class, I just give you a brief idea about the bail. I will try as much as information to you. What is bail? We already discussed, it is not defined. It is a process to release the accused and by the police officer and courts. What purpose? What is the purpose of bail? What is the object of bail? Why courts grants bail ante? The fair rule is presumption of innocence అన్నాం. అలాగే ఆర్టికల్ 21 లో ఉన్నటువంటి రైట్ టు పర్సనల్ లిబర్టీని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే వేర్ ఎవర్ ద ప్రొటెక్టింగ్ ద పబ్లిక్ ఇంట్రెస్ట్ he shall be arrested, as well as his rights also upheld by way of granting bail అన్నాం. అలాగే when he is arrested, how he prepare his case. So for that purpose also we can grant bail annam. Evaru istaru? Police officer or court annam. Two authorities unnai ikkada. When police grant bail without charge sheet, without filing of the charge sheet, police officer can grant bail. Eppudu ante as per section 69 of CRPC, after completion of investigation, police officer, if he feels that there is no case against the accused కి వ్యతిరేకంగా ఎటువంటి కేసు లేదని కనుక తన ఇన్వెస్టిగేషన్ లో పోలీస్ ఆఫీసర్ తెలుసుకుంటే ఏం చేస్తారు? ఆయన ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు, క్లోజర్ రిపోర్ట్ ని సబ్మిట్ చేస్తారు మేజిస్ట్రేట్. సో 169 ఆఫ్ సిఆర్పిసి ప్రకారంగా మనకి బిఫోర్ ఛార్జ్ షీట్ అక్యూజ్డ్ కి బెయిల్ అనే స్టేషన్ బెయిల్ అనేది మనకి ఇస్తారు. అలాగే ఆఫ్టర్ ఛార్జ్ షీట్, అలాగే బిఫోర్ ట్రయల్ ఒక రకమైన బెయిల్ ఉంటుంది. అలాగే అండర్ ట్రయల్ లో కూడా బెయిల్ ఉంటుంది. ట్రయల్ అండ్ జడ్జిమెంట్, ఇన్ బిట్వీన్ ట్రయల్, కంప్లీషన్ ఆఫ్ ట్రయల్ అండ్ జడ్జిమెంట్ కూడా బెయిల్ అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే మీకు కేసు రసికాలాల్ వర్సెస్ కిషోర్ చంద్ వద్వానే, రసికాలాల్
కిషోర్ కాంచన్ వద్వానే. ఈ కేసులో బెయిల్ అనేది అబ్సల్యూట్ రైట్ గా చెప్పారనమాట. అలాగే బాల్చంద్ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్. ఈ కేసులో ఏం చెప్పారంటే బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పారు. బెయిల్ ఈజ్ ఏ రూల్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అని చెప్పారు. వేర్ జనరల్ గా బెయిలబుల్ కేసెస్ లో బెయిల్ ఈజ్ ఏ రూల్, మరి నాన్ బెయిలబుల్ కేసెస్ లో కూడా బెయిల్ ఇస్తారు. అలాగే మనకి బెయిల్స్ అనేవి చాలా రకాలు ఉన్నాయి. ఈ కేసెస్ లో కాకుండా మనం ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అనేది ఆర్టికల్ 21 కింద క్లెయిమ్ చేస్తూ ఉంటాం. అలాగే మనకి బెయిల్స్ అనేవి ఏ ఏ ఫ్యాక్టర్స్ ని కన్సిడర్ చేసి కోర్ట్స్, పోలీస్ వారైతే వితౌట్ చార్జ్ షీట్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు. దేర్ ఇస్ నో వ్యాలిడ్ అక్యూజేషన్ ఎవిడెన్స్ దట్ అక్యూజ్డ్ అన్నప్పుడు. అలాగే ఆఫ్టర్ చార్జ్ షీట్ కూడా బెయిల్ అనేది కోర్ట్స్ గ్రాంట్ చేస్తారు. అయితే ఏ ఫ్యాక్టర్స్ ని తీసుకుని చేస్తారు అంటే ప్రిమా ఫేసి ఆఫ్ ద కేస్ దట్ హీ మే కమిటెడ్ అఫెన్స్ అగైన్ ఆర్ నాట్ అనేది చూస్తారు. అంటే ఇఫ్ మనం బెయిల్ ఇస్తే హీ విల్ కమిట్ అన్ అఫెన్స్ ఆర్ నాట్ అగైన్. అంటే కోపంతో అక్యూజ్డ్ అరెస్ట్ అయ్యాడు, కోపంతో వెళ్ళి ఆ విక్టిమ్ వాళ్ళ మీద మళ్ళీ ఇంకేదైనా క్రైమ్ అనేది చేస్తారా లేదా అనేది చూస్తారు. నేచర్ అండ్ గ్రావిటీ ఆఫ్ అక్యూజేషన్, వారి మీద ఏమేమి ఛార్జెస్ పడ్డాయి, ఎటువంటి అఫెన్స్ చేశారని చెప్పి అలిగేషన్స్ వచ్చాయి, అది పెట్టినా లేకపోతే సివియారిటీ ఉందా అనేది అవి కూడా దృష్టిలోకి తీసుకుంటారు. అలాగే పనిష్మెంట్ అనేది సివియారిటీ, ఒకవేళ ఆ అఫెన్స్ ఇతను కమిట్ చేసి ఉంటే అతనికి ఎంత పనిష్మెంట్ ఇవ్వబడచ్చు, ఆ అఫెన్స్ మనకి బెయిలబుల్ కి వస్తుందా, నాన్ బెయిలబుల్ కి వస్తుందా, అలాగే ఎక్సెప్షనల్ రూల్స్ కి వస్తుందా అనేది ఆ గ్రావిటీని కూడా చూస్తారనమాట గ్రాంట్ చేసేటప్పుడు. అలాగే ఏజ్, హెల్త్, సెక్స్ ని కూడా కన్సిడర్ చేస్తారు బెయిల్ గ్రాంట్ చేసేటప్పుడు. జడ్జి హ్యాస్ సౌండ్ మైండ్ వైల్ గ్రాంటింగ్ ద బెయిల్. అంటే ఆయన ఏదో బెయిల్ ఈజ్ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ అన్నారని చెప్పి అలా బ్లేమ్ ఇవ్వకూడదు. హీ కెన్ కన్సిడర్ సో మెనీ ఫ్యాక్టర్స్ వైల్ గ్రాంటింగ్ ద బెయిల్ అన్నమాట. అలాగే డేంజర్ టు ద అబ్స్కాండింగ్, అంటే ఒకవేళ బెయిల్ ఇస్తే హీ మే అబ్స్కాండ్, ఛాన్స్ ఆఫ్ అబ్స్కాండింగ్, హీ మే ఫర్దర్ అప్రోచ్ ద కోర్ట్ వెన్ ఎవర్ ద కోర్ట్ రిక్వైర్స్ హిస్ ప్రెజెన్స్ ఆర్ నాట్ అనేది కూడా కన్సిడర్ చేస్తారు. అలాగే క్యారెక్టర్, బిహేవియర్ అండ్ మీన్స్, పొజిషన్, స్టాండింగ్ ఆఫ్ ద అక్యూజ్డ్, అంటే వాళ్ళ యొక్క గుడ్ క్యారెక్టర్, అంటే అంటే గుడ్ క్యారెక్టర్ ఎవరు చెప్తారు కోర్టుకి అంటే ఎవరు వస్తారు, లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ కన్విక్షన్స్ ఉన్నాయా లేదా అలా చెక్ చేస్తారనమాట. ఫస్ట్ టైం ఈ అఫెన్స్ చేశారా, ఆల్రెడీ అఫెన్సెస్ చేసి క్రైమ్స్ చేసి కన్విక్ట్ అయిన బ్యాక్గ్రౌండ్ ప్రీవియస్ కన్విక్షన్స్ ఉన్నాయా లేదా ఇవన్నీ కూడా చెక్ చేస్తారు. అలాగే రీజనబుల్ అప్రహెన్షన్ ఆఫ్ ట్యాంపరింగ్ ద విట్నెసెస్, దిస్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. ఏంటంటే ఒకవేళ రిలీజ్ చేస్తే వెంటనే వెళ్ళి విట్నెసెస్ ఎవరైనా ఉంటే వాళ్ళని ట్యాంపరింగ్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా అనేది మాత్రం చూస్తారు. అలాగే మనము అతన్ని ఇప్పుడు బెయిల్ కనుక రిలీజ్ చేస్తే ఇఫ్ దేర్ ఇస్ ఎనీ డేంజర్ టు గివింగ్ ద జస్టిస్ ఇన్ ఫర్దరెన్స్, అంటే వాళ్ళు మనకి ట్రయల్ కి సపోర్ట్ చేయలే, బ్రేక్ చేశారు, కండిషన్స్ బ్రేక్ చేశారు, దెన్ కోర్ట్ కన్సిడర్డ్ ఇది గనక సివియారిటీ ఉన్న కేసు, అబ్స్కాండ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ట్రయల్ డిలే చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు జాయింట్ లయబిలిటీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 or more పర్సన్స్ కమిటెడ్ క్రైమ్ అనుకోండి, అందులో ఒకరికి మనం బెయిల్ ఇచ్చాం, అందరికి ఇచ్చాం, ఇద్దరు ప్రెజెంట్ అవుతారు, ఒకరు ఎవరు, we cannot proceed the trial actively without a delay. ఓకే, అతను కూడా మళ్ళీ రీఅరెస్ట్ చేసి తీసుకొచ్చి చేసే వరకు కొంచెం ప్రొసీడింగ్స్ లో ఉంచుతారు ఇన్ జనరల్ గా. అలాగే ఇంట్రెస్ట్ ఆఫ్ సొసైటీ కూడా చూస్తారు, అతనికి బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది. ఇప్పుడు నిర్భయ కేసు ఉంది, ఫర్ సపోజ్ మనము అనుకుందాం రేప్ జరిగింది,
వాళ్ళకి రైట్ ఉంది, అలా ఇలా అక్యూజ్డ్ ఇన్నోసెన్స్ అన్నాం, ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అన్నాం, అంటిల్ ప్రూవ్డ్ గిల్టీ అన్నాం. సో అతను బెయిల్ ఇవ్వాలంటే అప్పుడు సివియారిటీ ఆఫ్ కేసు ఏంటి, ఒకవేళ రిలీజ్ చేస్తే అతని పరిస్థితి, వాళ్ళ పరిస్థితి ఏంటి. సో సొసైటీ ప్రాస్పెక్టివ్ లో కూడా తీసుకుని బెయిల్ ఇవ్వాలా వద్దా అనేది కూడా కోర్ట్ విల్ కన్సిడర్ ద ఫ్యాక్ట్స్. అండ్ types of bails. We are all know bailable offences and non-bailable offences. Bail is not different, but bailable offences and non-bailable offences are provided as per CRPC under section 2A. And also they are what offences are bailable and what offences are not bailable అనేది కూడా మనకి షెడ్యూల్ 2 లో మనకి ప్రొవైడ్ చేశారు. విచ్ offences are comes under bailable offences or non-bailable offences అని. అయితే మనకి టైప్స్ చూసుకుంటే జనరల్ గా రెగ్యులర్ బెయిల్ అండ్ సెక్షన్ 437 and 439 of CRPC regular bail. This type of bail is where the accused is arrested but charged, but not charged with a specific crime. అంటే బిఫోర్ చార్జ్ అన్నమాట, అరెస్ట్ చేశారు, డిటైన్ చేశారు, కస్టడీలోకి తీసుకున్నారు, కానీ ఇంకా చార్జ్ అనేది ఇంకా అతనికి ఎగ్నెస్ట్ గా ఫైల్ చేయలేదు. సో ఆ స్టేజ్ లో ఇచ్చేదాన్ని రెగ్యులర్ బెయిల్ అని అంటారు. అండ్ జనరల్ గా మీ అందరికీ తెలుసు, అండర్ సెక్షన్ 438 ఆఫ్ సిఆర్పిసి మనకు ప్రొవైడ్ చేసింది యాంటిసిపేటరీ బెయిల్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఆర్ ఫాల్స్ అక్యూజేషన్ ఆఫ్ a non-bailable offense and reason to believe, court can reason to believe that he may accusation of a non-bailable offense. In such case, in advance of preventing the potential arrest, court can grant anticipatory bail. And మనం ఆ సెక్షన్ చూసినప్పుడు ఇన్ డీటెయిల్ గా వెళ్దాము. జస్ట్ ఐఎమ్ టెల్లింగ్ యూ టైప్స్ ఆఫ్ బెయిల్స్. Interim bails. Interim bails 439 CRPC. These are which in non-bailable cases bail is in the apparent face of the word non-bailable offense, non-bailable cases. What does it mean? What are the cases provided under section 437 are non-bailable. But bail in non-bailable cases is an exception which are provided under the same section. For temporary relief, pendency of investigation, enquiry and trial. అంటే 437 లో పెండింగ్ ట్రయల్ అంటే అరెస్ట్ నుంచి ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ పెండింగ్ ట్రయల్ ఈ స్టేజ్ లో ఫర్ టెంపరరీ రిలీఫ్ అండ్ గ్రౌండ్స్ ఆర్ కేసెస్ ప్రొవైడెడ్ ఫర్ ద గ్రాంటింగ్ ఆఫ్ bail in non-bailable cases. So transit bail, next one is transit bail, which means if a person is arrested and jurisdictional powers, the court the where the person అంటే అరెస్ట్ వారెంట్ ని ఎగ్జిక్యూట్ చేశారు, but the jurisdictional power is not there, so taken to another jurisdiction, in between the time he may release by way of bail and granting bail. Recently I heard that Supreme Court, in case of anticipatory bails, no FIR is prima facie condition by condition precedent అని చెప్పి అడిగారు. అంటే వేరే స్టేట్ లో నీ పేరు మీద ఎఫ్ఐఆర్ ఉంది, ఈ స్టేట్ లో ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యలేదు, సో యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వండి. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫైల్ అయ్యి ఉంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది మనకి జనరల్ గా ఇవ్వరు కదా.
కానీ ఈ స్టేట్ లో అక్యూజ్డ్ ఎక్కడైతే అరెస్ట్ చేయబడ్డాడో ఎక్కడైతే ఉంటున్నాడో అక్కడ ఎఫ్ఐఆర్ అనేది లేదు, వేరే స్టేట్ లో ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయ్యింది. సో ఉన్నప్పుడు వేరే స్టేట్ లో ఉంటే ఇక్కడ యాంటిసిపేటరీ బెయిల్ అనేది గ్రాంట్ చేయండి అని చెప్పి రీసెంట్ గా చెప్పారు. ఎందుకు యాంటిసిపేటరీ బెయిల్ లో మీ మీద ఎఫ్ఐఆర్ కానీ అరెస్ట్ వారెంట్ కానీ ఇష్యూ చేయబడి ఉండకూడదు. అలాగే నెక్స్ట్ వన్ పర్సనల్ రికగ్నైన్స్ ఆఫ్ బెయిల్. ఇప్పుడు ఎలిగేషన్ వచ్చింది అంటే జనరల్ గా మనం ఎప్పుడు అరెస్ట్ అయితే ఎప్పుడు వితౌట్ వారెంట్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేస్తారో మనం ఫస్ట్ అది తెలుసుకోవాలి. సెక్షన్ 41, 41A అండ్ 42 ప్రకారంగా పోలీస్ ఆఫీసర్ హ్యాస్ ఎ పవర్ టు అరెస్ట్ వితౌట్ వారెంట్ అన్నారు. అలాగే 41A ప్రకారంగా నోటీస్ మనకి నాన్ కాగ్నిజబుల్ అఫెన్సెస్ కి కంప్లైంట్ వచ్చినా లేదంటే క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ దట్ ఈస్ హీ కమిటెడ్ ఏ కాగ్నిజబుల్ అఫెన్స్ అయినా లేదనుకుంటే హీ ఈస్ నాట్ కంప్లైంట్ విత్ ది నోటీస్ ఆఫ్ ద పోలీస్ ఆఫీసర్ అయినా కూడా పోలీస్ ఆఫీసర్ కెన్ అరెస్ట్ వితౌట్ వారెంట్. అలాగే 42 లో కూడా మనకి ఏం చెప్పారంటే presence of the police officer, the accused committed non-cognizable offense or name and address ni అడిగినప్పుడు పోలీస్ ఆఫీసర్ he is not willing to give his name and address అనుకోండి. In such cases also police officer can arrest a person without warrant అన్నాం. సో ఆయా కేసెస్ లో అది బెయిలబులా నాన్ బెయిలబులా ఇవన్నీ పక్కన పెడితే అరెస్ట్ చేసిన తర్వాత బెయిల్ అనేది ఇవ్వాలి అన్నప్పుడు మనకి కోర్టు రకరకాల ఫ్యాక్టర్స్ తీసుకుని పర్సనల్ రికగ్నైన్స్ కూడా అందులో ఒక ఫ్యాక్టర్ గా తీసుకుంటే వితౌట్ డిపాజిట్ ఆఫ్ మనీ గానీ షూరిటీ గానీ కెన్ గ్రాంట్ బెయిల్ బేస్డ్ ఆన్ దేర్ ఇండివిజువల్ రెప్యుటేషన్ అండ్ పొజిషన్ ఆర్ బ్యాక్గ్రౌండ్. అలాగే క్యాష్ బెయిల్ ప్లీజ్ స్టే మ్యూటెడ్. క్యాష్ బెయిల్ అంటే ఏంటంటే జనరల్ గా అక్యూజ్డ్ పర్సన్ ప్రొవైడ్ సెక్యూరిటీ ఆర్ షూరిటీ ఫర్ ద పర్పస్ ఆఫ్ హిజ్ రిలీజ్ అండ్ హీ గివ్ అష్యూరెన్స్ టు స్పెసిఫైడ్ కండిషన్స్ విచ్ ఆర్ mentioned in the bail applications. సో షూరిటీ గానీ సెక్యూరిటీ గానీ అన్నాం. ఇక్కడ పర్సనల్ బాండ్ ఆర్ షూరిటీ బాండ్ అని రెండు అని వర్డ్స్ యూస్ చేస్తాం జనరల్ గా. పర్సనల్ బాండ్ అంటే అక్యూజ్డ్ హిమ్సెల్ఫ్ గివ్ ద మనీ బాండ్ ఆర్ షూరిటీ సెక్యూరిటీ బాండ్. షూరిటీ బాండ్ అంటే he can give someone give the surety for the accused wherever whenever his presence is needed he can be appear before the authority అని చెప్పి. అలాగే షూరిటీ గనక fails to discharge his ప్రామిస్ అనుకోండి, అంటే ఎప్పుడైతే అక్యూజ్డ్ యొక్క ప్రెసెన్స్ అవసరమో అప్పుడు షూరిటీ గనక ఆ అక్యూజ్డ్ తీసుకొచ్చి అప్పచెప్పడంలో ఫెయిల్ అయితే షూరిటీ ఇచ్చినటువంటి బాండ్ ని ఫర్ఫీచర్ చేస్తారు. అంటే జస్ట్ లైక్ బెయిల్ అంటే అక్యూజ్డ్ తరఫున ఇంకెవరైనా కానీ మనీని కోర్టు వారికి సబ్మిట్ చేసి రిలీజ్ కి ఆర్డర్ అనేది తీసుకుంటారు. జస్ట్ లైక్ రిలీజింగ్ ఆర్డర్ బయింగ్ బై ది అక్యూజ్డ్. మనం వేరే విధంగా చెప్పుకుంటే మనీ ఆర్ షూరిటీ ఇచ్చి రిలీజ్ ని కోర్టు వారి నుంచి తీసుకోవడం, దాన్ని మనం రైట్ కింద క్లెయిమ్ చేస్తాం బెయిలబుల్ అఫెన్సెస్ లో. కానీ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో రైట్ కింద క్లెయిమ్ చేయము. డిస్క్రిషనరీ ఆఫ్ ద కోర్టు మనకి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో బెయిల్ మే ఆర్ మే నాట్ బి గ్రాంటెడ్. అయితే జనరల్ గా చూసుకుంటే మనకి 436 and 436 జనరల్ గా మనకి బెయిల్ ఇన్ బెయిలబుల్ అఫెన్సెస్ చెప్తారు. 436A లో
బెయిల్ టు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ని మనం గుర్తించాం. హుస్సేన్ ఆరా కార్టూన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ, ఐ థింక్ సో. హుస్సేన్ ఆరా కార్టూన్ కేసులో మనకి బెయిల్ టు అండర్ ట్రయల్ ప్రిజనర్స్ ని గుర్తించి బై వే ఆఫ్ అమెండ్మెంట్ 436A ని తీసుకొచ్చారు. అలాగే 437 ఏమో నాన్ బెయిలబుల్ బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ కేసెస్. ఇక్కడ అర్థం నాన్ బెయిలబుల్ అనే వర్డ్ యూజ్ చేస్తారు, బెయిల్ అనేది మర్చిపోతారు. బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్. అలాగే 437A అనే దాన్ని కూడా మనకి అపీల్స్ లో బెయిల్ గురించి మాట్లాడతారు. 438 అనేది యాంటిసిపేటరీ బెయిల్ గురించి మాట్లాడుతుంది. 439 అనేది స్పెషల్ పవర్ ఆఫ్ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్. అలాగే కండిషనల్ బెయిల్ అని, డిఫాల్ట్ బెయిల్ అని, ఇలా కూడా మనం కొన్ని బెయిల్స్ గురించి మాట్లాడుకోవచ్చు. జనరల్ గా డిఫాల్ట్ బెయిల్ అంటే ఏం లేదు, 167 క్లాస్ 2 ప్రకారంగా డిఫాల్ట్ బెయిల్ గురించి మనం మాట్లాడితే, if a person arrested and with an offense punishable with more than death to life more than 10 years and the investigation is not completed within 60 days and if the offense is punishable with less than 10 years and investigation is not completed within 90 days, in such cases the court can grant the default bail. అలాగే సెక్షన్ 436 వచ్చేసరికి మనకి రైట్ బెయిల్ ఈజ్ ఏ రైట్, జైల్ ఈజ్ అన్ ఎక్సెప్షన్ కింద మనం తీసుకున్నాం. ఎక్కడెక్కడ షెడ్యూల్ 2 ఆఫ్ సిఆర్పిసిలో ఎక్కడెక్కడైతే బెయిల్ అని మనకు ఉంది, బెయిలబుల్ అఫెన్స్ అని ఉంటే అక్కడక్కడ బెయిల్ ఈజ్ ఏ రైట్ కింద మనం తీసుకుంటాం. ఎందుకు అంటే సెక్షన్ 50 ఆఫ్ సిఆర్పిసి ఏం చెప్పిందంటే, whenever the person is arrested by the police officer without warrant, he can inform his right to bail and provide a facilities to the bail. అంటే లీగల్ ఎయిడ్ ఇవ్వడం కానీ, లేకపోతే అడ్వకేట్ ఫెసిలిటీ ఇవ్వడం కానీ అలాగా ఇచ్చి బెయిల్ నీకు రైట్ ఉంది అని చెప్పి తెలియపరచాలి. బెయిలబుల్ అఫెన్సా కాదా, నువ్వు అరెస్ట్ అయింది బెయిలబుల్ అఫెన్స్ లోనా, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కేసు అనేది ఇన్ఫార్మ్ చేయాలి. If non-compliance of this duty by the police officer, that is violative of that statutory right of the accused, and the parties of the accused may file habeas corpus. So, as per section 50, bail ni manamu bailable offenses lo arrest ayi unte police officer has a duty to inform him. So, ఆ కేసులో కానీ షెడ్యూల్లో మనకు చెప్పినటువంటి బెయిలబుల్ అఫెన్సెస్ అనే ఏ అఫెన్సెస్ కి బెయిలబుల్ అఫెన్సెస్ అని చెప్పి మనకి 6 హెడ్స్ ఉంటాయి. అందులో బెయిలబుల్ అఫెన్స్ అనేది ఒక హెడ్ లో మనకు చెప్తారు. షెడ్యూల్ 2 ని ఫాలో అవుతాం. అలాగే ఇఫ్ అక్యూజ్డ్ ఇస్ ఇండిజెంట్ అంటే అనేబుల్ టు పే మనీ, గివ్ బాండ్, ప్రొవైడ్ షూరిటీ ఆర్ సెక్యూరిటీ, అరెస్ట్ అయిన దగ్గర నుంచి విత్ ఇన్ 7 days లో ఇఫ్ అక్యూజ్డ్ ఈస్ నాట్ ప్రొవైడెడ్ బెయిల్, అంటే అక్యూజ్డ్ బెయిల్ ఇవ్వాలి కదా, సో హీ ఈస్ నాట్ ప్రొవైడెడ్ బెయిల్, నాట్ అప్లైడ్ ఫర్ బెయిల్, ఇన్ సచ్ కేస్ కోర్ట్ కన్సిడర్డ్ హీ ఈస్ ఇండిజెంట్, అనేబుల్ టు అప్లై ఫర్ బెయిల్ అని చెప్పి ఇట్ కెన్ బి రిలీజ్ విత్ ఎ పర్సనల్ బాండ్ ఆఫ్ ద అక్యూజ్డ్ అన్నమాట. అలా కాకుండా బెయిల్ ఈజ్ ఎ రైట్ అన్నాం కదా అని చెప్పేసి మనకి బెయిల్ రూల్స్ కనుక ఫాలో అవ్వకుండా నాన్ కంప్లయన్స్ ఆఫ్ ద రూల్స్ ఆఫ్ ద బెయిల్ కనుక ఉంటే కోర్ట్ కెన్ రిఫ్యూజ్ టు గ్రాంట్ ద బెయిల్. ఇన్ కేస్ ఆఫ్ 436 ఐఎమ్ టెల్లింగ్, ఇట్ ఈస్ ఎ రైట్, అబ్సల్యూట్ రైట్, బట్ ప్రొసీజర్ ఎస్టాబ్లిష్డ్ బై లా. బెయిల్ గ్రాంట్ చేయడానికి బెయిల్ నువ్వు అప్లై చేయాలి, షూరిటీ ఇవ్వాలి, బాండ్ ఇవ్వాలి, సెక్యూరిటీస్ ఇవ్వాలి, అలాగే అష్యూరెన్స్ టు సమ్ కండిషన్స్ స్పెసిఫిక్ కండిషన్స్ కి నువ్వు బైండ్ అయి ఉంటావని అష్యూరెన్స్ ఇవ్వాలి. ఏమైనా రూల్స్ ఉంటే ఫర్ దట్ ప్రొసీజర్ యూ షుడ్ ఫాలో.
then only he will get the right as well as he has duty to apply. అతను అప్లై చేయకపోతే కోర్ట్ may not grant the bail and may if any clause on that application or factors which are not satisfied by the court, it may refuse to grant the bail also. And come to 437. What is non-bailable case? The offense which is punishable with death, life, or about 10 years. In such cases, it is called as non-bailable offense. Non-bailable offense. Oh, sorry, I'm not telling about 436A, which is already covered, but in detail I will tell. Bail to an under trial prisoners when under trial prisoners means in pending of investigation, inquiry or trial, not punishable with death. Anta under trial prisoner, but he is not punishable with death anamata. The committing offense is not punishable with death. Alage he has had spent time in the detention, half of the punishment which is maximum to the offense he committed. Half of the ante ippudu 3 years punishment అనుకోండి, అందులో 1.5 year he spent ఇది జైల్ అన్నమాట, అండర్ ట్రయల్ గా స్పెండ్ చేశారు. సో ఇన్ సచ్ కేసెస్ he can granting bail అన్నమాట. అలాగే 437 లో మనకి డెత్, లైఫ్ అబౌవ్ 7 years ఉన్న కేసెస్ లో మనం నాన్ బెయిలబుల్ అన్నాము. ఆ కేసెస్ లో బెయిల్ ఇవ్వకూడదని చెప్పాము. అలాగే ప్రీవియస్ కన్విక్షన్స్ అవి ఒకవేళ నాన్ బెయిలబుల్ కాకపోయినా కూడా ప్రీవియస్ కన్విక్షన్స్ 3 years కి పైగా ఉన్న అఫెన్సెస్ పనిష్మెంట్ 3 years కి పైగా ఉన్న అఫెన్సెస్ కనుక కమిట్ చేస్తే అండ్ ద టోటల్ ప్రీవియస్ కన్విక్షన్ ఈస్ నాట్ లెస్ దాన్ 7 years ఉంటే ఇన్ సచ్ కేసెస్ ఆల్సో మనం బెయిల్ ఇవ్వమని చెప్పి నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో చెప్పారు. అయితే దీనికి ఎక్సెప్షన్ ఏంటంటే జస్ట్ అండ్ ప్రాపర్ రీజన్ ఉంటే కోర్ట్ కెన్ గ్రాంట్ బెయిల్ ఇన్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అన్నారు. అలాగే అండర్ ఏజ్ ఆఫ్ 16 years అండ్ ఏ ఉమెన్, అలాగే ఇన్ఫర్మిటీ, సిక్ అంటే అక్యూజ్డ్ 16 సంవత్సరాల లోపు ఉన్నవారు కానీ, లేకపోతే అక్యూజ్డ్ ఉమెన్ అయి ఉంటే కానీ, సిక్ అయి ఉంటే కానీ, ఇన్ఫర్మిటీ అయి ఉంటే కానీ, ఇన్ దోస్ కేసెస్ he can get the bail from the court అన్నారు. అయితే ఇక్కడ మరి నాన్ బెయిలబుల్ కేసెస్ లో బెయిల్ ఏంటండి అనే డౌట్ వస్తే మనకి శకుంతలాదేవి వర్సెస్ స్టేట్ ఆఫ్ యూపీ ఈ కేసులో ఏం చెప్పారంటే మనకి ఒక ప్రావిజోని ప్రొవైడ్ చేశారు. 437 లో ప్రావిజోని యాడ్ చేసి ఏంటంటే బెయిల్ ఈజ్ మ్యాండేటరీ ఇన్ ది ఎక్సెప్షనల్ రూల్స్ ప్రొవైడెడ్. అక్కడ మే అని ఉన్నదాన్ని మనం షెల్ కింద కన్సిడర్ చేయమని చెప్పి కోర్టు డైరెక్ట్ చేశారు. మే అంటే మనం ఏమనుకుంటాం, 437 నాన్ బెయిలబుల్ అన్నారు, బెయిల్ ఇవ్వకూడదు అన్నారు, కానీ అక్కడ మే పెట్టారు. అంటే మేని షెల్ గా చూడమని, ఈ ఎక్సెప్షన్స్ లో బెయిల్ ఇవ్వమని మనకి చెప్పారనమాట. అలాగే 437 clause 2 లో ఏం చెప్పారంటే డ్యూరింగ్ ద పీరియడ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ అండ్ ట్రయల్, ఇఫ్ ద కోర్ట్ feels that the accused committed is not non-bailable offense, అంటే అది నాన్ బెయిలబుల్ అఫెన్స్ కాదనుకుంటా, అంటే ఛార్జ్ చేయబడ్డారు నాన్ బెయిలబుల్ అఫెన్స్ కిందే, కానీ ఇన్వెస్టిగేషన్, ఎంక్వైరీ ట్రయల్ టైంలో కోర్ట్ ఫైండ్ చేసింది బేస్డ్ ఆన్ ద ఫ్యాక్ట్స్ చూసి ఇతను నాన్ బెయిలబుల్ అఫెన్స్ చెయ్యలేదు అని కోర్టు సాటిస్ఫై అయితే ఇట్ క్యాన్ రిలీజ్ బై వే ఆఫ్ on his personal bond, it can be
గ్రాంట్ బెయిల్. అలాగే 437 క్లాస్ 3లో కండిషనల్ బెయిల్ గురించి మాట్లాడారు. కండిషనల్ బెయిల్ అంటే నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ లో ఎక్సెప్షన్ లో మనకి చైల్డ్ బిలో ద ఏజ్ ఆఫ్ 16 years, ఉమెన్, సిక్, ఇన్ఫార్మిటీ చెప్పుకున్నాం. అలాగే జస్ట్ అండ్ ప్రాపర్ రూల్ ఉంటే చెప్పుకున్నాం. అలా కాకుండా ఇంకేదైనా రీజన్ వల్ల అంటే జస్ట్ అండ్ ప్రాపర్ రూలే అనుకోండి ఇక్కడ పోనీ, అలాంటి సిచ్యువేషన్స్ లో కండిషన్ బెయిల్ 437 క్లాస్ 3 ప్రకారం ఏంటంటే, బట్ ద అఫెన్స్ కమ్స్ అండర్ ద ఐపీసీ చాప్టర్ 6, చాప్టర్ 16 అండ్ చాప్టర్ 17. ఈ 3 చాప్టర్ల కిందకి వచ్చేటటువంటి అఫెన్సెస్ ఏవైతే ఉన్నాయో, అలాగే సస్పెక్ట్ అనేది అంటే అఫెన్స్ అనేది పనిషబుల్ మోర్ దాన్ 7 years అయి ఉంటే కనుక ఇన్ దోస్ కేసెస్ ఆల్సో ప్రొవైడ్ బెయిల్ అన్నారు. అయితే కండిషన్స్ ఏంటంటే, రెగ్యులర్లీ అటెండ్ ద పోలీస్ స్టేషన్ అండ్ గివ్ హిస్ సిగ్నేచర్, నాట్ కమిటెడ్ ఎనీ అఫెన్స్ ఇన్ ఫర్దరెన్స్, అండ్ నాట్ ఇన్డ్యూస్ థ్రెట్ ఆర్ ప్రామిస్ టు ఎనీ విట్నెస్. ఈ కండిషన్స్ మేరకు మనకి అక్యూజ్డ్ ని అఫెన్సెస్ కమ్స్ అండర్ చాప్టర్ 6, 16 అండ్ 17 ఆఫ్ ఐపీసీ గనక ఉండి ఈ కండిషన్స్ కి వాళ్ళు అష్యూరెన్స్ ఇస్తే కండిషనల్ బెయిల్ అనేది ఇస్తారు. అలాగే 437 క్లాస్ 4లో మనం ఈ కండిషనల్ బెయిల్ ఇచ్చేటప్పుడు కోర్ట్ కెన్ రికార్డ్, ఎందుకంటే అది బెయిల్ డిస్క్రిషనరీ పవర్ మీద ఇస్తుంది కోర్టు. బెయిలబుల్ అఫెన్సెస్ కి ఇవ్వట్లేదు, నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ కి ఇస్తుంది, డిస్క్రిషనరీ పవర్ తో ఇస్తుంది. ఎక్కడన్నా మిస్యూజ్ చేయబడుతుందేమో అని చెప్పి మనకి 437 క్లాస్ 4లో రీజన్స్ టు బి రికార్డెడ్ ఫర్ కండిషనల్ బెయిల్ అన్నారు. అంటే కోర్ట్ అలా బ్లాంక్ గా ఇచ్చేయకూడదు, బేర్ గా ఇచ్చేయకూడదు. ఇట్ కెన్ రికార్డ్ ద రీజన్స్ వై ఇట్ కెన్ గ్రాంట్ ద బెయిల్ అనేది ఇన్ సచ్ కేసెస్. అలాగే 437 క్లాస్ 5 ఇక్కడ ఏంటంటే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ బై మ్యాజిస్ట్రేట్. ఎప్పుడు 437 నాన్ బెయిలబుల్ కేసెస్ లో బెయిల్ అనేది మ్యాజిస్ట్రేట్ మాత్రమే ఇస్తారు. హైకోర్టు, కోర్ట్ ఆఫ్ సెషన్ కి ఇక్కడ పవర్ లేదు. అలా మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ ని క్యాన్సిల్ చేసే పవర్ కూడా ఆ మ్యాజిస్ట్రేట్ కి 437 క్లాస్ 5లో ఇచ్చారు. అయితే బెయిల్ ఏ కండిషన్లు ఇచ్చారు ఆయన? 437 క్లాస్ 1 ప్రకారంగా, 437 క్లాస్ 2 ప్రకారంగా బెయిల్, అలాగే 167 క్లాస్ 2 డిఫాల్ట్ బెయిల్ గురించి చెప్పుకున్నాం కదా. సో ఈ 3 కండిషన్స్ లో మ్యాజిస్ట్రేట్ ఇచ్చిన బెయిల్ ని ఆయనే మళ్ళీ క్యాన్సిల్ కూడా చేయొచ్చు ఇఫ్ ద చేంజింగ్ సర్కమ్స్టాన్సెస్ ఆర్ ప్రూవ్డ్. అంటే బెయిల్ కండిషన్స్ ని బ్రీచ్ చేసి ఉండొచ్చు, లేకపోతే షూరిటీ అనేది ఇన్సఫిషియన్సీ ఉండొచ్చు, లేకపోతే ఏదైనా కండిషన్ బెయిల్ గ్రాంట్ చేసే రోజుకున్న కండిషన్స్ ఏవైనా కానీ వైలేట్ అయినా అప్పుడు మళ్ళీ క్యాన్సిల్ చేసేసే అవకాశం ఉంటుంది. అయితే 437(6)లో ఏం చెప్పారంటే, మ్యాజిస్ట్రేట్ ట్రయల్ ని విత్ ఇన్ 60 days లో కంక్లూడ్ చేయకపోతే, అంటే అఫెన్స్ పనిషబుల్ విత్ 60 days, అఫెన్స్ పనిషబుల్ విత్ డెత్, లైఫ్ ఆర్ మోర్ దాన్ 10 years. ఇన్ సచ్ కేసెస్ ట్రయల్ ఈజ్ నాట్ కంక్లూడెడ్ విత్ ఇన్ 60 days అయితే అది మ్యాజిస్ట్రేట్ క్యాన్ గ్రాంట్ ద బెయిల్ అన్నమాట. అలాగే 437 క్లాస్ 7 బిఫోర్ ట్రయల్, ఆఫ్టర్ ట్రయల్, బిఫోర్ జడ్జిమెంట్ కనుక కోర్ట్ ఫీల్స్ దట్, అంటే ప్రూవ్డ్ ఇన్నోసెన్స్, ట్రయల్ అయిపోయింది, అతను ఇన్నోసెంట్ అని చెప్పి కోర్టు ఫీల్ అయ్యారు. సో ఆఫ్టర్ ట్రయల్, బిఫోర్ జడ్జిమెంట్ ని ఇచ్చే ఆ గ్యాప్ లో అతను ఇన్నోసెంట్ అని జడ్జి ఫీల్ అయితే, యాజ్ పర్ సెక్షన్ 437 క్లాస్ 7 ప్రకారంగా he can grant the bail to the accused by way of his personal bond. అలాగే 437A అనేది మనము బిఫోర్ కంక్లూజన్ ఆఫ్ ట్రయల్ ఆర్ డిస్పోజల్ ఆఫ్ అపీల్
accused can appear for the proceedings of any court by way to the appeal or any proceedings. Court can grant, but before granting the bail, court can give opportunity to be here to the PP and a public prosecutor ki opportunity ఇచ్చి అప్పుడు గ్రాంట్ చేస్తారన్నమాట. Comes to anticipatory bail under section 438 of CRPC. What is anticipatory bail? Before arrest. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాయన్ని అరెస్ట్ అయిన తర్వాత ఇచ్చే బెయిల్స్. యాంటిసిపేటరీ బెయిల్ అని బిఫోర్ అరెస్టా ఆఫ్టర్ అరెస్టా అంటే యాంటిసిపేటరీ బెయిల్ అనేది ప్రివెన్షన్ ఆఫ్ పొటెన్షియల్ అరెస్ట్. అలాగే కండిషన్స్ వచ్చి మనకు అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ ఫర్ ద ఫాల్స్ అక్యూజేషన్ ఆఫ్ నాన్ అవైలబుల్ అఫెన్స్. కానీ ఇట్ ఈస్ నాట్ బిఫోర్ అరెస్ట్. అరెస్ట్ కి ముందు అని కాదు అర్థం అక్కడ. వెన్ ఎవర్ ద పర్సన్ ఈస్ అరెస్టెడ్ he can be released immediately at the point of arrest. అరెస్ట్ అయిన వెంటనే రిలీజ్ అవడం కోసం ఇచ్చే బెయిల్ అన్నమాట. అంతేగాని బిఫోర్ అరెస్ట్ అది అని అంటూ ఉంటారు, అది కాదు. ఆఫ్టర్ అరెస్ట్, ఎస్ కరెక్ట్. జస్ట్ అరెస్ట్ అయిన వెంటనే ఇమీడియట్లీ హీ కెన్ బి రిలీజ్డ్. అయితే మనకి యాంటిసిపేటరీ బెయిల్ గ్రాంట్ చేసే పవరు ఇప్పటి వరకు మనం మ్యాజిస్ట్రేట్ గురించి మాట్లాడుకున్నాం. ఇక్కడ మాత్రం కోర్ట్, హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్స్ కెన్ గ్రాంట్ ద యాంటిసిపేటరీ బెయిల్. అయితే he accused can be proved. The false allegation may give imposed on him for the purpose to hurt or humiliation by the some other person. And a circumstances explain chesi some people are tried to file a non bailable case against me అని చెప్పేది ప్రూవ్ చేయాలి. రీజన్ టు బిలీవ్ బై ది కోర్ట్ అంటే ఆ ప్రూవ్ అనేది ఏంటంటే రీజన్ టు బిలీవ్ అనే వర్డ్ వాడారు. కోర్ట్ కెన్ బిలీవ్ అన్నమాట వాట్ ద ఫ్యాక్ట్స్ హీ ట్రై టు ఎక్స్పోజ్. అయితే హైకోర్టుకి కోర్ట్ ఆఫ్ సెషన్ కి కాంకరెంట్ పవర్ ఇచ్చారు ఈ సెక్షన్ ప్రకారంగా. ఎయిదర్ హైకోర్ట్ ఆర్ కోర్ట్ ఆఫ్ సెషన్ కెన్ గ్రాంట్ ద యాంటిసిపేటరీ బెయిల్. అలాగే గివ్ డైరెక్షన్, ఆ బెయిల్ ఆర్డర్ లో ఏముంటుందంటే జస్ట్ given direction whenever he is arrested. Default bail and default bail 167 clause 2 ప్రకారంగా డిఫాల్ట్ బెయిల్ అంటాం మనం. అరే మనం రెగ్యులర్ బెయిల్ అని కూడా అనొచ్చు. అంటే ఇన్వెస్టిగేషన్ జరుగుతూ ఉంది, ఛార్జ్ షీట్ అనేది మనకి పోలీస్ ఆఫీసరు ఆ డేస్ లో ఫైల్ చేయాలి అని ఒక డ్యూరేషన్ ఉంది కదా. ఆ డ్యూరేషన్ లో గనక ఆయన ఛార్జ్ షీట్ ని ఫైల్ చేయలేకపోతే కోర్టు వారు డిఫాల్ట్ బెయిల్ కింద మనకి బెయిల్ అక్యూజ్డ్ కి బెయిల్ గ్రాంట్ చేస్తారు. 437A 438 యాంటిసిపేటరీ బెయిల్. ఓకే, ఇక్కడ కోర్టు డైరెక్ట్ ద పోలీస్ ఆఫీసర్ when the event magistrate for what, sir? Yeah, high court or court of session, not magistrate in case of anticipatory bail. Default bail given by the magistrate. Yes sir. Only anticipatory bail or conditional bail, cancellation of bail, amending bail, set aside bails, ఇవన్నీ కూడా హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ ఉన్న స్పెషల్ పవర్స్ సార్. మ్యాజిస్ట్రేట్ ఏదైనా కండిషన్ ఇంపోజ్ చేస్తే ఆ కండిషన్ ని అది వ్యాలిడా కాదా అనేది చెక్ చేసి ఒకవేళ వ్యాలిడ్ కాకపోతే సెట్ సైడ్ చేయడం, లేదా ఆ కండిషన్ అమెండ్ చేయడం, లేదా బెయిల్ ఇచ్చారు ఇవ్వకూడని కేసెస్ లో ఏదో ఇచ్చారు, మిస్యూజ్ చేయబడింది ప్రాసెస్, దెన్ హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ కెన్ క్యాన్సిల్ ద బెయిల్.
and direct the magistrate to take him into custody and by way of rearrest. సో మనకి జనరల్ గా ఏంటంటే ఎట్ ద స్పాట్ ఆఫ్ అరెస్ట్ హీ కెన్ బి రిలీజ్డ్ ఇమీడియట్లీ అనేది యాంటిసిపేటరీ బెయిల్ అండి, అంతకు మించి ఏమీ లేదు. ప్రివెన్షన్ ఆఫ్ పొటెన్షియల్ అరెస్ట్, అలాగే హ్యూమిలియేషన్ కి గురి చేయడానికో లేకపోతే ఇంజూరీ కలిగించడానికి, రిపిటేషన్ కి ఇంజురీ కలిగించడానికో ఎవరైనా ట్రై చేస్తే ఫాల్స్ అక్యూజేషన్ చేయాలని చూసినప్పుడు ఇన్ దోస్ కండిషన్స్ అప్రహెన్షన్ ఆఫ్ అరెస్ట్ హీ కెన్ అప్లై ఫర్ ద, ఇది యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఫర్ ద పర్పస్ ఆఫ్ ఎనీ లిమిట్ ఆఫ్ టైమ్ అండి. డ్యూరేషన్ అనేది నాట్ ఫిక్స్డ్ ఇన్ ది యాంటిసిపేటరీ బెయిల్. దట్ మే బి 1 year, that may be 10 years. It's not mentioned. But this is only direction by the court whenever he is arrested for the purpose of releasing immediately on, if the allegation is in non-bailable offences కి గనక అలిగేషన్ గనక చేస్తే ఇమీడియట్ గా రిలీజ్ చేయడానికి మనకు ఒక డైరెక్షన్ కోర్టు వారు ఇచ్చారు అంతే. గురుబక్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ అనే కేసులో యాంటిసిపేటరీ కెన్ బి ఫర్ లిమిటెడ్ ఆర్ అన్లిమిటెడ్ పీరియడ్ అన్నారు. అంటే కోర్ట్ కెన్ డిసైడ్ నీకు ఫర్ లిమిటెడ్ పీరియడ్ ఇవ్వాలా అన్లిమిటెడ్ పీరియడ్ ఇవ్వాలా అనేది కూడా కోర్టు డిసైడ్ చేస్తుంది. దానికి కూడా అమౌంట్ అనేది వాళ్ళు డిపాజిట్ చేయించుకుని గ్రాంట్ చేస్తారు. అలాగే డికే గణేష్ బాబు వర్సెస్ పిటి మనోహరన్, ఈ కేసులో కొన్ని గైడ్ లైన్స్ ఇచ్చారు సార్. ఏంటంటే మనకి ఇంటీరియం ఆర్డర్ కింద గ్రాంటింగ్ అనేది ఈ ఆపర్చునిటీ, అంటే మనకి యాంటిసిపేటరీ బెయిల్ కానీ నాన్ బెయిలబుల్ కేసెస్ లో బెయిల్ కానీ ఇవన్నీ కూడా మనకి ఇంటీరియం ఆర్డర్స్ అంతే కదా. డ్యూరింగ్ పెండింగ్ ద ట్రయల్స్, పెండింగ్ ద ట్రయల్ ఏ ఆర్డర్ ఇచ్చినా అది ఇంటీరియం ఆర్డర్. అయితే ఈ యాంటిసిపేటరీ బెయిల్ కి ఇచ్చేటప్పుడు మాత్రం పీపీకి ఆపర్చునిటీ ఇస్తారండి. ఆఫ్టర్ అరెస్టెడ్ ఇమీడియట్లీ విచ్ కోర్ట్ కెన్ బి ఫిల్డ్ ఫర్ అక్యూజ్డ్. సార్ అది ఆఫ్టర్ అరెస్ట్ ఇమీడియట్లీ విచ్ కోర్ట్ కెన్ బి ఫిల్డ్ ఫర్ అక్యూజ్డ్ మేడం. ఫిల్డ్ కాదు, అది ఫైల్డ్ అండి. యూ కెన్ ఆన్సర్ దెమ్ లేటర్. ఓకే ఏ కోర్టులో మనం ఫైల్ చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ కి బెయిల్ మీ దగ్గర ఆల్రెడీ యువర్ బెయిల్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్. యాంటిసిపేటరీ బెయిల్ అంటే బెయిల్ ఆర్డర్ అనేది మీ హ్యాండ్ లో ఉంది. అరెస్ట్ అవ్వగానే మనము అది పోలీస్ ఆఫీసర్ కి మనం చూపిస్తే హీ క్యాన్ రిలీజ్ ఇమీడియట్లీ and taken a signature and acknowledgement. It is an anticipatory bail is provided by the accused and released immediately అనేది అతను రాసుకుని he can take the acknowledgement అన్నమాట. లేదు మనం మామూలుగా యాంటిసిపేటరీ బెయిల్ కాకుండా ఇంకేదైనా కేసులో అరెస్ట్ అయ్యాము అంటే డైరెక్ట్ గా మనము పోలీస్ స్టేషన్ బెయిల్స్ ఉంటాయి. పోలీస్ ఆఫీసర్ పరిధిలో బిఫోర్ చార్జ్ షీట్ డ్యూరింగ్ ద ఇన్వెస్టిగేషన్ స్టేజ్ మన స్టేషన్ బెయిల్ తీసుకుంటాం. ఒకవేళ కోర్టు ముందు ప్రొడ్యూస్ చేశారు అప్పుడు మనము విత్ ఇన్ 7 days లోపు కోర్టులో బెయిల్ కి అప్లై చేస్తాం. అంటే మనం డిఫెన్స్ తీసుకునే లోపు నేను అడ్వకేట్ ని పెట్టుకుంటానండి, నేను ఫైట్ చేస్తానండి, ఐఎమ్ నాట్ గిల్టీ అని చెప్పి మనం ప్లీట్ తీసుకుంటాం కదా. తీసుకున్నప్పుడు అప్పుడే బెయిల్ కూడా అప్లై చేస్తారండి మ్యాజిస్ట్రేట్ కోర్టులో. యాంటిసిపేటరీ బెయిల్ కి అయితేనే మనకి మ్యాజిస్ట్రేట్ కి పవర్ ఇవ్వలేదు, ఓన్లీ హైకోర్టు అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్ అన్నమాట. అయితే గైడ్ లైన్స్ ఇచ్చారండి. డికే గణేష్ బాబు కేసులో ఇంటీరియం ఆర్డర్ గ్రాంట్ చేసేటప్పుడు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కి అంటే అంటిల్ ద ట్రయల్ అండ్ గివ్ ద జడ్జిమెంట్ అనే వరకు ఉంటుంది. అంటే అరెస్ట్ అయినప్పుడు వెంటనే రిలీజ్ అవుతారు, కానీ రిలీజ్ అయిపోగానే బెయిల్ అనేది ఇన్వాలిడేట్ అయిపోదు అన్లెస్ అండ్ అంటిల్ ఇట్ ఈస్ క్యాన్సిల్డ్ బై ది హైకోర్ట్ అండ్ కోర్ట్ ఆఫ్ సెషన్. ఇన్వాలిడేట్ అయిపోదు. ట్రయల్ మనకి జడ్జిమెంట్ వచ్చే వరకు కూడా, కంక్లూడింగ్ ద ట్రయల్ అయ్యే వరకు కూడా మనకి యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఎఫెక్ట్ లోనే ఉంటుంది. అలాగే ఇఫ్ మిస్యూజ్డ్ పీపీకి మనము హీరింగ్ ఆపర్చునిటీ ఇచ్చి కానీ యాంటిసిపేటరీ బెయిల్ అనేది ఇవ్వకూడదని చెప్పి గైడ్ లైన్స్ చెప్పారు దీంట్లో. అలాగే ఇఫ్ ఏదైనా మిస్యూజ్ జరిగింది ప్రాసెస్ లో,
కోర్టుకి వాళ్ళు అప్రోచ్ అయ్యి కోర్టు గ్రాంట్ చేసే ఈ ప్రాసెస్ లో ఏదైనా మిస్యూస్ జరిగితే యాంటిసిపేటరీ బెయిల్ ని మనం ఇన్వాలిడేట్ చేయకూడదు, కానీ క్యాన్సిలేషన్ కి అప్లై చేసుకోవచ్చు. కోర్ట్ కెన్ క్యాన్సిల్ ద యాంటిసిపేటరీ బెయిల్ అండ్ నో బ్లాంకెట్ ఆర్డర్ ఫర్ ద యాంటిసిపేటరీ బెయిల్. అంటే నాన్ బెయిలబుల్ అఫెన్స్ అన్నారు. ఏ నాన్ బెయిలబుల్ అఫెన్స్ తెలియకుండా ఊరికే సో అండ్ సో ఆయనకి ఏ మే బి అరెస్టెడ్ ఇన్ ఎనీ కేస్, ఇవి కమ్స్ అండర్ నాన్ బెయిలబుల్ అఫెన్సెస్ అండ్ హీ కెన్ బి రిలీజ్డ్ ఆన్ డైరెక్షన్ ఆఫ్ ద కోర్ట్ అని అలా బ్లాంకెట్ ఎవరు. ఇట్స్ ఎ ప్రాపర్ ప్రొసీజర్ ఫార్మేట్ అండ్ ప్రాపర్ డీటెయిల్స్ అనేవి అందులో ప్రొవైడ్ చేసి బ్లాంకెట్ ఆర్డర్ ఇవ్వకుండా డీటెయిల్డ్ గా మనకి మెన్షన్ చేస్తారు కోర్టు వారు. ఎందుకంటే హీ కెన్ బి ప్రూవ్డ్ హీస్ false allegations and reasons to be shown, and court can believe on that reasons only grant the anticipatory bail. So it can take all the particulars of that situation and grant anticipatory bail along with the same facts అన్నమాట. బ్లాంకెట్ ఆర్డర్ అనేది ఇవ్వరు. అలాగే ఫింగర్ గనుక షోన్ టు ద అక్యూజ్డ్ అయితే ఇఫ్ హీ గివ్ సమ్ ఫ్యాక్ట్స్ టు ద anticipatory bail and court feels that the finger shown to the accused anukunte, in such cases the court never grant the anticipatory bail. Alage accused okay, he can be proved ante before granting the bail he can prove he is innocent and he is apprehended of arrest and false allegations may be imposed on him for the harassment and harm or humiliation by way of filing the false case against him, and such case is non-bailable. So in adi reason to believe anedi court ikkada manaku use chesina word proved anamata. Before having the anticipatory bail he has to prove the court and satisfy the court anamata by way of proving the facts and circumstances of that case. Alage not binding precedent, that is FIR is not filed against him money. Now Supreme Court allowed if FIR filed against him in any state he can be eligible for getting the anticipatory bail. And if anticipatory bail court wants to grant, it can be considered some facts, that is nature and gravity of the case, just like a regular bail or interim bail. In the anticipatory bails also court can consider some factors such as previous conviction unda leda, alage flying of the justice or from the justice or not anedi, humiliation anedi unda leda, alage notice to PP ivvali. Anticipatory bail anedi ఏ కేసెస్ కైనా ఇస్తా, అదే నాన్ బెయిలబుల్ కేసెస్ లో ఏ గ్రౌండ్స్ కిందైనా ఇస్తారు, కానీ రేప్ కేసెస్ లో అంటే 376 కేస్ 376 AB DA DB ఈ కేసెస్ లో నో యాంటిసిపేటరీ బెయిల్ అండి, నో యాంటిసిపేటరీ బెయిల్. అలాగే మనకి 439 లో మనకి ఏం చెప్పారంటే హైకోర్టు అనేవారు, కోర్ట్ ఆఫ్ సెషన్ అనేవారికి కాంకరెంట్ పవర్స్ ఉన్నాయి, స్పెషల్ పవర్స్ ఉన్నాయి. ఏం పవర్స్ అంటావి? రీఅరెస్ట్ కోసం ఆర్డర్ చేయడం కానీ, లేకపోతే ఒకవేళ కండిషనల్ బెయిల్ ఇచ్చి ఉండి ఆ కండిషనల్ బెయిల్ ని క్యాన్సిల్ చేయాల్సి వచ్చినప్పుడు, సెటిసైడ్ చేయాల్సి వచ్చినప్పుడు, ఏదైనా మోడిఫికేషన్ చేయాల్సి వచ్చినప్పుడు కోర్ట్ కెన్ give directions as their special powers. And I tried myself to convey the information about bails today. I hope you all understand and satisfied with my lectures. Thank you so much. Thank you, Pushpa garu. Thank you. Thank you, So, ma'am. understood. Thank you, madam. Any doubts? Thank you, madam. Any doubts? Thank you, ma'am. Thank you very much. Welcome. Any doubts, sir? Thank you, madam. Thank you. Thank you, ma'am. Thank you. Thank you. Thank you. Thank you, madam. Thank you.
Any doubts? Okay, thank you.